అందరికీ నమస్కారం అండి. కొంతమందికి ఉన్న కొన్ని అలవాట్లు వారి జీవితాన్ని అనేక కష్టాల పాలు చేస్తూ ఉంటాయి. ఆ అలవాట్లను గనక మానుకోకపోతే వారి జీవితము సుఖశాంతులు కోల్పోయి రోడ్డున పడే అవకాశం గూడా ఉంది. ఎలాంటి అలవాట్లు ఉండకూడదో, ఎలాంటి అలవాట్లను మానుకున్నట్టయితే జీవితం ఆనందంగా సాగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొందరు ఇంట్లో బాత్రూములు అసలు శుభ్రంగా ఉంచుకోరు. అలా బాత్రూమ్‌లు శుభ్రంగా లేకపోయినట్లయితే దరిద్ర దేవత ఇంట్లో అడుగుపెట్టడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు గూడా ఏర్పడతాయి. మనము రోజు వాడే మంచము, దుప్పట్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయము నిద్ర లేవగానే మనం కప్పుకున్న దుప్పట్లను మడతపెట్టాలి. లేకపోతే ఆ దుప్పట్లలో దరిద్ర దేవత శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది. కొంతమంది తాము తినగలిగిన దానికంటే ఎక్కువ పెట్టుకొని అన్నాన్ని పడేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మనము ఎంత తినగలుగుతామో అంత అన్నాన్ని మాత్రమే ప్లేట్‌లో పెట్టుకోవాలి. కొంతమంది ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. అలా ఎక్కడంటే అక్కడ ఉమ్మేసినట్లయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉన్నట్లయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు. అలా చేస్తే ఇంట్లో ఉన్న వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. సాయంత్ర సమయంలో ఇల్లు ఎప్పుడూ కూడా చీపురుతో ఊడ్చకూడదు. సాయంత్ర సమయంలో ఇల్లు గనక ఊడ్చి చెత్త బయటేసినట్లయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చెత్తతో పాటు బయటికెళ్ళిపోతుంది. సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడూ మూసి ఉంచకూడదు. సాయంత్రము కొద్దిసేపైనా ప్రధాన ద్వారం తలుపులు తెరిచి ఉంచాలి. అలాగే సాయంత్ర సమయంలో పెరటివైపు తలుపులను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. సాయంత్రం కాగానే వెనకవైపు ఉన్న తలుపులను మూసేయాలి. లేకపోతే జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా మద్యపానీయాలు పెట్టుకోకూడదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిడ బొట్టు పెట్టుకోవాలి. పురుషులు ఉదయం నిద్ర లేవగానే ఆ బొట్టును కనుక చూసినట్లయితే ఆ రోజంతా కూడా వారికి చాలా మంచిగా జరిగిపోతుంది. ఏదైనా డబ్బులు గనక బయట నుంచి వచ్చినట్లయితే ఆ డబ్బులు భార్య చేతికి ఇచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోవాలి. ఆ సమయంలో భార్యలు ఈ డబ్బు ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. భర్త బయటికి వెళ్లే ముందు పొరపాటున కూడా ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదు. అలా గనక అడిగినట్లయితే వెళ్ళిన పనుల్లో విజయం లభించదు. అలాగే భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కసువు చిమ్మటం లాంటి పనులు చేయకూడదు. భర్త పని మీద బయటికి వెళ్ళినప్పుడు భార్య తలస్నానం చేయకూడదు. వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని గాజులు ధరించాలి. దీనివల్ల వారికి పెళ్లి తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది. మనకు చెడు చేసే అలవాట్లను మానుకొని మంచి చేసే అలవాట్లను కనుక అలవాటు చేసుకున్నట్లయితే జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఇది పెద్దలు శాస్త్రరీత్యా చెప్పిన విషయాలు. ఆచరిస్తే గనక ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.